ఇక ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర మిసైల్ దాడి చేసింది. రీసెంట్ గా ఖుర్రం షహర్ 4 మిసైల్ తో దాడి చేసింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా ఈ ఖుర్రం షహర్ 4 మిసైల్ ని అడ్డుకోలేని పరిస్థితి. ఇజ్రాయెల్ కి భారీ డ్యామేజ్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి ఖుర్రం షహర్ 4 మిసైల్, దీని ప్రత్యేకత ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ యుద్ధానికి 7వ రోజు అంటే లాస్ట్ 24 గంటల్లో తీసిన ఒక అద్భుతమైన అస్త్రం ఈ ఖుర్రం షహర్ 4. ఈ మిసైల్ ని నిన్న దీన్ని తీసి దాన్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించిందని తెలుస్తుంది. ఇజ్రాయెల్లో ఈ యొక్క మిసైల్ సృష్టించిన విలయం ఎలా ఉందంటే, ఇజ్రాయెల్ కి 7 రకాల 7 లేయర్స్ లో వైమానిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంటది. ఈ 7 లేయర్స్ 7 లేయర్స్ ని ఛేదించుకుని పెనిట్రేట్ చేస్తూ ఇజ్రాయెల్లో అది బెన్ గురియన్ అనే, ఇప్పుడు టెల్ అవీవ్ సమీపంలో ఉన్న దాని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ బెన్ గురియన్, ఆ యొక్క జాతిపిత అన్నమాట. ఇజ్రాయెల్ జాతిపిత పేరు మీద పెట్టిన ఆ యొక్క దాని మీద ఎయిర్పోర్ట్ మీద 10 టన్నుల విలువైన వార్ హెడ్ అని పేల్చినట్టు. 10 టన్నుల వార్ హెడ్ అని అంటే ఆల్మోస్ట్ దాని వెయిట్, బట్ వార్ హెడ్ యాక్చువల్ గా 1 టన్ను ఉందని తెలుస్తుంది. 1 టన్ను బాంబు అనేది పేల్చింది. యాక్చువల్ దాని కెపాసిటీ 1.8 టన్ వార్ హెడ్ అది పెట్టగలగలదు. ఈ ఖుర్రం షహర్ 7 లేయర్స్ ని దాటిందంటే ఇజ్రాయెల్ వైమానిక ఏది రక్షణ వ్యవస్థ అంటే అందులో ఐరన్ డోమ్ ఉంటది, ఆరో మిసైల్ ఉంటది, స్పైడర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంటది, డేవిడ్ స్లింగ్ ఉంటది. ఇక అమెరికా ఇచ్చిన ప్యాక్ అనేది ఒకటి ఉంటది, ఇది ప్యాట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటది. థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో అక్కడ ఏజెస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అమెరికా గెరాడ్ ఒకటి, వీటన్నిటిని ఛేదించుకుని దాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా బలంగా తాకినట్టు తెలుస్తుంది. 1 టన్ను బాంబుని దీని దగ్గరలోనే దాని యొక్క మిలిటరీ కమాండ్ ఉంది, న్యూక్లియర్ కి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. చాలా సూటిగా అది పేల్చింది, ఒక విలయాన్ని సృష్టించింది ఇరాన్ లో అని తెలుస్తుంది. అంటే ఏంటి, ఖుర్రం షహర్ అనేది ఇంతవరకు ప్రయోగించలేదండి. ఇరాన్ ఎప్పుడూ చెప్తుంది మా దగ్గర ఇంకా పెద్ద అస్త్రాలు ఉన్నాయి, ఇంకా మేము తీయలేదు, ఇది ఒక ట్రైలే, ఫస్ట్ 2 డేస్ చెప్పింది. ఇప్పుడు ఆ ఖుర్రం షహర్ అనేది అత్యున్నతమైన మిసైల్. ఇది ఏంటంటే మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్, ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ ఖండాంతర క్షిపణి మీడియం రేంజ్. ఇదేంటంటే అప్ టు 2500 నుంచి 3000 కిలోమీటర్ల దాకా వెళ్ళద్దు 4. కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఈ ఖుర్రం షహర్ 4 ఖుర్రం షహర్ లో ఇంకా అడ్వాన్స్డ్వి 8000, 10,000 కూడా విస్తరించవచ్చు. ఇప్పుడు చూడండి, ఇరాన్ నుంచి అమెరికా తీరం అనేది 10,000 కిలోమీటర్లు ఉంటది. ఈ ఖుర్రం షహర్ రేంజ్ ని పెంచవచ్చు. చూడండి, అగ్ని 1, 2, 3, 4 తర్వాత ఇండియా 5 ప్రయోగించింది. 5 తర్వాత 6 కూడా రెడీగా ఉంది. ఎప్పుడు ఒక దాన్ని తయారు చేస్తే 2 రేంజ్ పెంచడం ఎక్కువ పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే వారి హెడ్ బరువును తగ్గిస్తే అది రేంజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఖుర్రం షహర్ బరువు మొత్తం దాని వారి హెడ్ కెపాసిటీ 1.8 టన్, కానీ దాన్ని 500 కిలోలకి తగ్గించేశారు అనుకోండి, 500 క్వింటాలకే 5,000 కిలోలకే తగ్గించేశారు అనుకోండి, ఒక రకంగా అది 1 టన్ బిలో వచ్చింది అనుకోండి, అది అమెరికన్ చీరలే తయారు చేస్తారు. అందుకని ఒక భయం, ఇప్పటికే ట్రంప్ అమెరికాకు ఒక భయం ఉంది. ఈ ఖుర్రం షహర్ అనేది బాలిస్టిక్ మిసైల్ ఐసీబీఎం అయిపోయి లాంగ్ రేంజ్ అయిపోతే అది అమెరికాని తాకింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది ఒక ట్రైలే, అమెరికాను కూడా చేరొచ్చు అనేది ఒకటి ఉంది, ఎవరు చెప్పరు. ఇప్పుడు నార్త్ కొరియా తయారు చేయగలిగింది, నార్త్ కొరియా టెక్నాలజీ ఇరాన్కి వస్తుంది, అక్కడ రష్యా చైనా టెక్నాలజీ, ఇరాన్ మిసైల్ టెక్నాలజీ వస్తుంది, అవి కూడా ఇవ్వచ్చు. సో అమెరికాని కూడా అటాక్ చేయగలిగే ఒక క్షిపణి ఏదైనా ఇరాన్ దగ్గర ఉంది అనే ఒక స్పెక్యులేషన్ ఉంటే అది ఖుర్రం షహర్ 4. దాన్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించడం జరిగింది. ఇది మ్యాక్ 15 స్పీడ్ తోటి వెళ్తుంది, అంటే గంటకి ధ్వనివేగం కంటే 15 రెట్ల స్పీడ్ తోటి వెళ్తుంది. దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. అది ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ఛేదించేటప్పుడు ఆ వీడియో కూడా చక్కర్లు కొడుతుంది. అది నిన్న ఇజ్రాయెల్లో వచ్చింది. అది ఎలా ఛేదిస్తుందో భయపడిపోయారనమాట. అంటే ఈ ఖుర్రం షహర్ ఉపయోగిస్తే ఇరాన్ ఒక తిరుగులేని అస్త్రం అనమాట, ఒక ఓడింప శక్యం కాని అస్త్రం. దాన్ని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు పరిశీలిస్తే అంటే ఇరాన్ కూడా డిస్ట్రక్టివ్ ఫోర్స్ గల క్షిపణులు ఉన్నాయి అనేది చెప్పే ఒక పెద్ద విషయం అనమాట.